ఫ్రెండ్స్, వీడియో చూశారు కదా, చాలా సూపర్గా ఉంటుంది. ఐలో మన ఫోటో పెట్టి ట్రై చేయడం చాలా బాగుంటుంది. ఇది మొత్తం వింటే మీకు నెక్స్ట్ లెవెల్ ఫీల్ అయితే ఉంటుంది. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా నేమ్ యాడ్ తోటి కూడా ట్రై చేసుకోవచ్చు. నేను 2-3 చేసిన మీకు ఫుల్ స్క్రీన్లో కూడా చూపిస్తా, కన్వర్ట్ చేసి చూడండి. ఫ్రెండ్స్, నాకు వీడియో అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీరు నమ్ముతారో లేదో, ఓకే, నాకు నెక్స్ట్ లెవెల్ ఫీల్ అయితే వచ్చింది. ఇది మీరు ఇన్స్టాగ్రామ్లోనే టెలిగ్రామ్లో చూడండి, డెఫినెట్లీ మీకు కూడా నచ్చుతుందని నా చిన్న హోపు. చిన్న లైక్ అయితే చేయండి, కొంచెం సపోర్ట్ అయితే ఉంటుంది ఛానల్కి. మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తే ఒక లైక్ మాత్రమే, కాబట్టి లైక్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఓకే, చూడండి వీడియో అయితే. ఓకేనా, ఇప్పుడైతే ఎడిటింగ్ స్టార్ట్ చేద్దాం. వీడియో స్కిప్ చేయకండి, అది చాలు. ఓకేనా, ఇప్పుడైతే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడైతే చూసుకుంటే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్న. కైన్ మాస్టర్ ప్రీషియర్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఏంటంటే వీడియో కొంచెం చూడండి, మీకు కొన్ని మెథడ్ అయితే చెప్తాను. మీరు చేసుకుంటారంటే చేసుకోండి, నో ప్రాబ్లం. ఓకే, మీరు ఇంకోటి మీకు చెప్పాను, ఇందులో మీరు ఒకటే ఫోటో పెట్టడైతే అలా కాకుండా మీరు లెటర్ కూడా పెట్టుకోవచ్చు. 1 లెటర్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండింగ్లో ఉంటుంది, ఇలాంటివి అయితే ట్రై చేయండి. మీకు మంచి ట్రిక్ అయితే చెప్తున్నాను. ఇన్స్టాగ్రామ్లో అయితే ఒక్కొక్క పేజ్ అయితే ఒక్కొక్క నేమ్ క్రియేట్ చేసి ఫేమస్ అయిన పేజెస్ అయితే చాలా అయితే ఉన్నాయి. 30K, 40K, 50K, 1 lakh కూడా ఫాలోవర్స్ గెయిన్ చేసిన పేజెస్ అయితే ఉన్నాయి. నేమ్ యాడ్ తోటే, ఒకటే నేమ్ యాడ్ తోటి, అది కూడా. ఓకేనా, కాబట్టి మీరు ట్రై చేసుకోవచ్చు, చాలా ఈజీగా ఉంటుంది. లెటర్ కూడా చెప్తాను మీకు, లెటర్ అయినా ఫోటో అయినా ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ప్రాజెక్ట్ అయితే మీకైతే ఒకటి ఇచ్చాను. ఈ ప్రాజెక్ట్ ఇవ్వడానికి ఒకటి రీజన్, ఇందులో కీ యానిమేషన్ చాలా టైం పట్టది నాకు చేయనికే. ఓకే, మీకు చూపిస్తాను కూడా, ఎందుకు చాలా ఈజీగా ఉందని అనుకోవద్దు, చాలా టైం పడింది నాకు. ఇలాంటివి ఆఫ్టర్ ఎఫెక్ట్లో ఈ కీ యానిమేషన్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. అంటే దాంట్లో మార్క్ ఉంటుంది కదా, మార్కింగ్ తోటి చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాగైతే సాంగ్ అయితే ఉంది. ఈ సాంగ్ బాగా సెట్ అయింది దీనికి. ఈ సాంగ్ తప్ప ఇప్పుడు వేరే సాంగ్ అయితే సెట్ కాదేమో అని అనిపించింది నాకు, కాబట్టి ఈ సాంగ్ అయితే పెట్టాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసి కింద +2 మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను మీకు ఒకటి చెప్తాను. 7 సెకండ్ వీడియో అయితే ఒకటి ఇచ్చాను. ఓకే, ఆ వీడియో అయితే ఇక్కడైతే యాడ్ చేసుకోండి. ఓకేనా, వీడియో అయితే యాడ్ చేసిన తర్వాత ఇలాగైతే ఉంది ఈ వీడియో. ఓకే, ఇలాగైతే ఉందో అలాగే ఉంచండి. దాని తర్వాత ఇక్కడైతే మనకైతే ఏం చేద్దామంటే, ఈ 7 సెకండ్ వీడియో మాత్రం మనకు ఓన్లీ 7 సెకండే ఉంది, కానీ ఇక్కడ మనకు చూసుకుంటే మ్యూజిక్ అనేది 18 సెకండ్ వరకు ఉంది. అప్పుడు మనం ఏం చేయాలంటే, ఇదే వీడియోని డూప్లికేట్ చేసుకోండి. డూప్లికేట్ చేసిన తర్వాత ఈ ఏదైతే మనకు కరెక్ట్గా ఇక్కడ బీట్ మార్క్ కనిపిస్తుందో మీకు 1 సెకండ్ 21 మిల్లీ సెకండ్ తర్వాత ఏదైతే టాప్లో ఉందో దాన్ని కట్ చేసుకోండి. అంటే వీడియోని కట్ చేసి దీన్ని కాపీ చేసి డిలీట్ చేసేయండి. ఇప్పుడు ఎండింగ్లో వద్దాం, అంటే ఈ వీడియో ఎండింగ్లో వచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, దాన్ని కిందికి తీసుకురండి. మళ్ళీ ఈ వీడియో ఎండింగ్లో వచ్చి పేస్ట్ చేయండి. మళ్ళీ దాని కిందికి అయితే తీసుకురండి. ఓకే, ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ అయితే ఉంటుంది కాబట్టి దాన్ని రైట్ సైడ్ అయితే కట్ చేసుకోండి. ఎంత అయితే కావాలో అంత పెట్టుకోండి. 3 టైం అయితే అయింది మనకు. ఓకేనా, ఇప్పుడు మనకు ఏం చేద్దామంటే అది కూడా చెప్తాను. ఈ గ్రూప్ని సెలెక్ట్ చేసి ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేస్తే ఇలాగైతే ఉంటుంది. మీకు కీ యానిమేషన్ గురించి ఇక్కడ చూడండి, ఎడిట్ షేప్లో కూడా ఎడిట్ చేసిన, మూవ్ అండ్ డాన్సర్లో కూడా ఎడిట్ చేసిన, ఎఫెక్ట్ ఆప్షన్లో కూడా చాలా ఎడిట్ అయితే చేసిన. అంటే పర్ఫెక్ట్గా ఐలోనే మనకు ఉండాలనే ఉద్దేశంతో చేసిన, చాలా బాగా నచ్చింది నాకు. అది స్పెషల్గా చెప్పాలంటే కింద +2 మీడియాలోకి వెళ్ళి ఒకవేళ ఫోటో యాడ్ చేయాలని అనుకుంటే ఫోటో చెప్తాను, లెటర్ యాడ్ చేయాలంటే అది కూడా చెప్తాను. ఓకే, వీడియో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ఫోటో పెట్టి చూపిస్తాను మీకు. నేను యాడ్ చేసిన ఫోటోని మీకు కావాలంటే ఇస్తాను, నో ప్రాబ్లం. ఈ ఫోటో యాడ్ చేసిన నేను కిందికి అయితే తీసుకొచ్చి ఈ ఫోటో కరెక్ట్గా నేనైతే పెడుతున్నాను సెంటర్లో. ఓకేనా, ఈ ఫోటో డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు, ఎందుకంటే తర్వాత యూస్ అవుతుంది, ఎందుకు యూస్ అవుతుంది అని కూడా చెప్తాను మీకు. ఓకేనా, ఓకే, ఇప్పుడు చూడండి ఇలాగైతే వచ్చింది. ఇప్పుడు బ్యాక్ వద్దాం, చూడండి, చూస్తున్నారు కదా, కరెక్ట్గా సింక్ అయింది. దానికి నో డౌట్, దీనికి మీరు పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, కరెక్ట్గా అందులోనే ఉన్నట్టు ఉంది. ఓకేనా, చాలా బాగా అయితే సింక్ అయింది. ఒకవేళ లెటర్స్ యాడ్ చేసుకోవాలంటే దీన్ని ఓపెన్ చేసుకోండి. ఏదైతే ఉందో ఈ ఫోటోని కొంచెం కిందికి తీసుకురండి. ఓన్లీ మనకు ఆ బ్లాక్ ఏదైతే కనిపిస్తుందో అదే కనిపించేలాగా ట్రై చేయండి. 100% అదే పెట్టడానికి ట్రై చేయండి. ఇప్పుడు నేనైతే ఒక లెటర్ పెడతాను, పెడదాం. దీని సైజ్ అయితే కొంచెం ఇంక్రీజ్ చేసి వైట్ కలర్ అయితే పెడుతున్నాను, తర్వాత చేంజ్ చేసుకుందాం మనం.
ఓకే. ఒక ఫాంట్ అయితే యూజ్ చేసిన. మీ మొబైల్‌లో ఉన్న ఏమైనా మంచి ఫాంట్ ఉంటే అది ట్రై చేయండి. నేను ఎగ్జాంపుల్‌గా సంథింగ్ ఏదో ఒక ఫోటో పెడుతున్నాను. దీన్నైతే ఇలాగైతే పెడుతున్నాను. బార్డర్ అండ్ షాడోలోకెళ్ళి షాడో ఎనేబుల్ చేసిన. దీనికైతే కిందకి తీసుకొస్తున్నా. ఇప్పుడు చూద్దాం. ఇది ఓన్లీ వైట్ కలర్‌గా పెట్టాను. మంచిగా కనిపించొచ్చు, కనిపించకపోవచ్చు. మీకు చాలా మెథడ్ ఉన్నాయి. అవి ట్రై చేయండి. ఇప్పుడు చూపిస్తాను. చూస్తున్నారు కదా! ఇది కూడా చాలా బాగానే కనిపిస్తుంది. ఓకే. 2 లెటర్స్ కూడా వస్తది. ఓకే. కలర్‌ఫుల్‌గా పెట్టాలంటే అది కూడా పెట్టుకోవచ్చు మీరు. దీన్ని ఓపెన్ చేసి డ్యూయల్ కలర్ సెలెక్ట్ చేసుకోవాలంటే సెలెక్ట్ చేసుకోండి ఇలా. ఓకే. ఇలా డ్యూయల్ కలర్ సెలెక్ట్ చేసిన బ్యాక్ వస్తున్న చూడండి ఇది కూడా వస్తుంది. ఓకే. లెటర్ కావాలంటే లెటర్, ఫోటో కావాలంటే ఫోటో. నేను ఫోటోనే పెడతామని అనుకుంటున్నా. ఓకే. ఫోటోని బ్యాక్ తీసుకుంటున్నా. ఫోటో సెట్ అయింది. ఇప్పుడు మనం ఈ వీడియోని ఎక్స్‌పోర్ట్ చేద్దాం. మీరు ఇక్కడ చూసుకుంటే గ్రూప్ కొంచెం ముందలకి వచ్చింది. ఎక్స్‌పోర్ట్ చేసుకుంటా నేను ఫస్టు. ఎక్స్‌పోర్ట్ చేసే ముందు కీ యానిమేషన్ చెప్పడమే మర్చిపోయాను. ఇక్కడ 9 మిల్లీ సెకండ్ అని వచ్చి ఒక షేప్ తీసుకోండి. ఈ షేప్‌ని జూమ్ చేసుకోండి. ఇంతవరకు పెట్టుకోండి. దీన్ని బ్లాక్ కలర్ ఓపాసిటీ పెట్టి దీని సైజ్ అయితే తక్కువ చేసి ఎఫెక్ట్ ఆప్షన్‌కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకి వెళ్ళి బ్లింక్ ఎఫెక్ట్ యాడ్ చేయండి. ఓకే. మాక్సిమం పెట్టుకోండి. బ్లింక్ ఎఫెక్ట్ అయితే ఇలాగైతే వస్తుంది. ఓకే. ఓపాసిటీ నేను చాలా తక్కువ చేసిన 28, 30 పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం 3D యానిమేషన్ పెట్టాలంటే స్టార్టింగ్‌లో వచ్చి 3D యానిమేషన్ అంటే అది జూమ్ అవ్వడం మాత్రమే ఉంటుంది. అది చూపిస్తాను మీకు. 3D కెమెరా ఆన్ చేసుకోండి. యాడ్ చేసుకోండి. 9 సెకండ్ దగ్గర వచ్చి ఒక కీ ఫ్రేమ్ ఇక్కడ కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేసి కొంచెం జూమ్ చేసుకోండి. కెమెరా ఆన్ చేసుకోండి. కొంచెం జూమ్ చేసుకోండి. మళ్ళీ కొంచెం జరిపి మళ్ళీ కొంచెం జూమ్, మళ్ళీ కొంచెం జరిపి మళ్ళీ కొంచెం జూమ్, మళ్ళీ కొంచెం జరిపి మళ్ళీ కొంచెం జూమ్ ఇలా. మీకు ఎంతైతే కావాలో అంత జూమ్ చేసుకోండి. చాలు. లాస్ట్‌లోకి వచ్చిన తర్వాత కొంచెం సైజ్ కరెక్ట్‌గా అది ఎంతైతే ఉందో అంతనే పెట్టుకోండి. ఇప్పుడు చూద్దాం. దాంతోపాటు దీని మధ్యలో అయితే కర్వ్ యాడ్ చేయాలి మీరు ఇలా. ఓకే. నేనైతే యాడ్ చేసేసిన. మీరు ఇప్పుడు దీన్ని ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఎక్స్‌పోర్ట్ చేసిన తర్వాత ఫుల్ స్క్రీన్‌గా కన్వర్ట్ చేయాలంటే 9:16 రేషియో కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి నేను ఎక్స్‌పోర్ట్ చేసిన వీడియో ఇక్కడ యాడ్ చేస్తాను. నేను నా దగ్గర ఫస్ట్ వీడియో ఉంది కాబట్టి అది యాడ్ చేస్తా. ఈ వీడియో దీన్ని రొటేట్ చేస్తున్న 90 డిగ్రీస్. 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి నేను డిస్క్రిప్షన్‌లో ఒక వీడియో లింక్ అయితే ఇచ్చాను. దాన్ని యాడ్ చేసుకోండి. దాని తర్వాత కరెక్ట్‌గా ఆ వీడియో ఎక్కడైతే జూమ్ అవుతుందో, జూమ్ అవుట్ అవుతుందో అవుట్ ఇక్కడైతే అవుతుంది 13 సెకండ్ 27 మిల్లీ సెకండ్ దగ్గర అక్కడ హార్ట్ వీడియో అయితే ఇచ్చాను. దాన్ని సెలెక్ట్ చేసి బ్లెండింగ్‌లోకి వెళ్ళి లైటింగ్‌లోకి వెళ్ళి స్క్రీన్ చేస్తే అది కూడా చాలా బాగా కనిపిస్తుంది. చూడండి. సూపర్. ఇంతే. ఈ వీడియోని ఈజీగా ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా ప్రాబ్లమ్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.